మీరు లాస్ట్ వీడియోలో మాట్లాడుతూ మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 సంపాదించారు. నిజంగా అలా తెలిసి ఇప్పుడు అందరూ ఛార్జింగ్ స్టేషన్స్ పెడతారు కదా, అసలు అది ఎలా సాధ్యమవుతుంది? సరే, ఒక ఉదాహరణ చెప్తాను నేను. మీకు ఒక హైవేలో హోటల్ ఉంది. సపోజ్ మీకు ఏలూరులో హోటల్ ఉంది అనుకుందాం. ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్కి నేను ఎలక్ట్రిక్ బస్సెస్కి ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నా. పొరపాటున అటువంటి ఛార్జింగ్ స్టేషన్ మీ హోటల్ దగ్గర పెట్టాను అనుకుందాం. ఒక్క బస్సులో 50 మంది కస్టమర్స్ ఉంటారు. ప్రతి బస్సు కూడా ఒక రోజులో 2 ట్రిప్లు వేస్తుంది. అంటే ఒక బస్ ద్వారా 100 మంది కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ 45 మినిట్స్ అక్కడ ఉంటారు. 45 మినిట్స్ బస్సులో కూర్చోరు కదా, మీ హోటల్కి వస్తారు. టీనో, కాఫీనో, ఇడ్లీలో, బిర్యానీ ఏదో తింటారు. అంటే మినిమమ్ ₹100 బిల్డింగ్ అనేది చేస్తారు కదా. అలా 100 మంది కస్టమర్స్ ₹100 బిల్డింగ్ అని ఎంత అవుతుంది? 10,000. అలాంటిది ఐఎమ్ స్టార్టింగ్ విత్ 10 బస్సెస్. ఆ 10 బస్సెస్ డెఫినెట్లీ మీ దగ్గర అవుతాయి, ఎందుకంటే ఛార్జింగ్ ఉంది కాబట్టి. అంటే మీకు ఎంత వస్తుంది? 10,000 × 10 ₹1,00,000. ఇది ఎప్పుడు మీ మినిమం ఆర్డర్ వాల్యూ ₹100 అనుకున్నాం. కొంతమంది 200 కొనొచ్చు, 300 కొనొచ్చు. సో అలా 150, 200 అనుకున్నారనుకోండి, 1,00,000 నుంచి 2,00,000 వరకు. మీరేమీ స్పెషల్గా ప్రమోషన్స్ చేయట్లేదు. రండి బాబు రండి మా హోటల్కి వచ్చి తినని చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న హోటల్కి క్యాప్టివ్ కస్టమర్స్ని మేమే తీసుకొచ్చి పెడుతున్నాం అప్ప. అందుకనే కొంతమంది హోటల్ ఓనర్స్ ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా, మాకు ఛార్జర్స్ అమ్మేసేయండి, మాకు పెట్టండి, మీరు మెయింటెనెన్స్ తీసుకుంటారో తీసుకోండి, నాకు ఈ డబ్బులు కావాలి, నాకు ఆ డబ్బులు కావాలి ఉన్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే ఎవరూ చూడని బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి.